guys, welcome back to my YouTube channel. సో నేను ఇప్పుడు ఏం వీడియో చేస్తున్నాను అంటే ఏం లేదు, జస్ట్ ఏదో అలా ఓపెన్ చేసిన వీడియో చేద్దాంలే అని చెప్పేసి. బట్ టైమ్ ఈజ్ 11:30 అనమాట. సో మేము ఎలాగో మండే మాకు హాలిడే కాబట్టి సో నేను చాలా ఇప్పుడు దాకా రీల్స్ చేసాము. మా చెల్లి నేను చేసాం, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. అండ్ నా లాంగ్ హెయిర్ చూసారు కదా, మీకు కూడా ఇలాగ 1 డేలో జుట్టు అనేది హెయిర్ అనేది లాంగ్ అయిపోవాలనుకుంటే ఏం లేదండి, మీరు ఏ షాంపూ యూస్ చేయవసరం లేదు, అండ్ ఏమంటారు కండిషనర్ యూస్ చేయవసరం లేదు, అండ్ సిరమ్ యూస్ చేయవసరం లేదు. నా లెక్క మీరు కూడా 1 డేలో హెయిర్ వచ్చేలాగా అంటే ఏం లేదు, నాలాగా మీరు కూడా మెయింటైన్ చేయాలి. సో నేను మీకు ఎట్లా మెయింటైన్ చేయాలనేసి నేను చూపిస్తాను, చూసేసేయండి మీరు కూడా. సో ఇంకేంటి విశేషాలు? ఈరోజు యాక్చువల్గా నేను సారీ కట్టుకున్నా, బికాస్ ఏం లేదు, జస్ట్ సాటర్డే కదా, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో షాక్ అయ్యారా, ఇదే నా లాంగ్ హెయిర్. సో ఎలా ఉంది నా లాంగ్ హెయిర్? చాలా సిల్కీగా, చాలా లాంగ్గా, చాలా అంటే చాలా బాగుంది కదా. ఎస్, ఇదే నా లాంగ్ హెయిర్, మీరు కూడా మెయింటైన్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నేనైతే ఫేస్ వాష్ చేసుకోవాలి. అయితే చేంజ్ చేసుకున్నాను, ఇప్పుడు నేను ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇవి నేను నేను చాలా స్లోగా స్క్రబ్ అయితే చేస్తున్నాను. అందరికీ ఎలా చేసుకోవాలో తెలుసులే, కానీ నేను కొత్త ఏంటేమన్నా, బట్ నేను ఇట్లా చేస్తున్నా. బట్ నాకు పింపుల్స్ మాత్రం తగ్గట్లేదు. ఇట్స్ ఓకే, ఇప్పుడు ఏమంత పెద్ద ప్రాబ్లం అయితే కాదులే నాకైతే. సో ఇంకా వాష్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది వాడితే గ్లో వస్తుంది, తగ్గుతాయని కాదు, జస్ట్ అలా రొటీన్గా కేర్ అయితే తీసుకోవాలి కదా, మన మీద మనమే కేర్ తీసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు వచ్చి చేయరు. అయితే చేస్తాం. అండ్ ఇది కొంచెం 3-4 డ్రాప్స్ వేసుకున్నా అని చెప్పేసి ఫస్ట్ టైం మళ్ళీ నేను ఇంకా ఆర్డర్ చేసుకున్నా. సో నాకు తెలిసింది దాంతో గుడ్ వైబ్స్ ఆరెంజ్ ఫ్లేవర్. ఇదైతే నేను నైట్ క్రీమ్ కింద విటమిన్ సి యూస్ చేస్తున్నా. సో అప్లై చేసుకొని ఇంకా అంతే పడుకోవడమే, మరి అంత అప్లై చేయను, తక్కువ. నుంచి యూస్ చేస్తున్నా కాబట్టి, సో ప్రోడక్ట్ నేను ఫస్ట్ టైం కాబట్టి, సో నేను ఎప్పుడైనా చెప్తాలే, అంటే నా పింపుల్స్ పోయిన తర్వాత చెప్తా. సో ఇంకా వీడియో. సో నేను ఇంకా పడుకుంటా, చాలా టైం అయిపోయింది. సో అందరికీ గుడ్ నైట్ అండ్ హ్యాపీ సండే కూడా అడ్వాన్స్గా చెప్పేస్తున్నా. అండ్ మాకైతే ప్లాన్స్ అయితే ఏం లేదు, సడన్గా ప్లాన్స్ అయితే చూసుకోవాలి. సో ఎవరైనా ఈ వీకెండ్లో నరసింహ మూవీ కానీ ఇంకా న్యూ మూవీస్ ఎవరైనా చూస్తే కమెంట్ చేయండి. బాయ్ ఇంకా.